శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులు ఇక నుండి వారి సంపాదన అనేది కూడా వనరులు పెరగబోతున్నాయి. ఆకస్మికంగా వాళ్ళకి ఏదైనా ఒక మార్పు చేర్పు అనేది కూడా జరగబోతుంది వారి జీవితంలో. ఎందుకంటే స్వస్యశ్రీ ఈ క్రోధీనామ సంవత్సరంలో చాలా మార్పులు జరుగుతాయండి. అంటే ఇప్పటి వరకు ఉపాధి లేకుండా ఉన్నటువంటి వారికి ఒక ఉపాధి అనేది కూడా లభించబోతుంది. చాలా మంది బీటెక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బీటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఆగస్టు పడగానే ఆటోమేటిక్గా చేంజ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందండి తప్పకుండా. చాలా మంది అసలు కొంతమందికి హోప్లెస్, అంటే మొత్తం టోటల్గా ఏం రాదు, నాకు అవసరం, అంటే ఉద్యోగం చేయలేను, నాకు రాదు, నాకు మంచి శాలరీ రాదని వాళ్ళలో వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఏంటంటే లాస్ట్ వాళ్ళకు ఆలోచన విధానం అంతా అసలు ముద్దుబారిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు మార్పు ఉండదు. ఇంతే, ఇక నేను నా జీవితం ఇంతే, ఇక ఇలాగే ఉంటాను, ఏదైనా ఖాళీగానే కూర్చుంటాను అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళ జీవితం మీద వాళ్ళకే ఇబ్బంది పడతారు. మొన్న ఒక అతను వరంగల్ జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్, నేను న్యూస్లో చూశాను, ఒక్కటే ఒక మార్కు మిస్ అయింది అన్న దానికి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అసలు ఆ ఆలోచన అసలు ఎప్పుడూ పెట్టుకోకూడదండి. ఒకటే మనం ఆలోచించేది, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక చేపలు పట్టేటువంటి ఒక జాలరి వల వేశాడు. వల వేస్తే ఆ టైంలో వేసినటువంటి టైంలో ఒక్క చేప కూడా పడలేదు. అంత మాత్రానికి అతను వృత్తిని మానుకుంటాడా, లేదంటే సూసైడ్ చేసుకుంటాడా? మనిషి అన్నప్పుడు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, అభివృద్ధి ఉంటాయి. మనం భగవంతుడు కాదు కదా, మనం కాగానే పని కాగానే ఉద్యోగం రాయగానే ఉద్యోగం రావాలి, మనం తొందరగా స్థిరపడాలనేది కాదు. మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకు అదృష్టం దురదృష్టం అనేది ఉంటుంది. రోజు రోజు ఈ ప్రపంచ జనాభా పెరుగుతూ వస్తుంది, ఏం తగ్గట్లేదు. తగ్గడం లేదండి. ప్రపంచ జనాభా పెరుగుతూ వస్తుంది కాబట్టి ప్రతి వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. అది ఉద్యోగమే కానీ, ఈ వ్యాపారమే కానీ, చదివే కానీ, ఏదైనా కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మనకున్నటువంటి శక్తితో, మనకున్నటువంటి సత్తాతో మనం అందరికంటే ముందుండాలని కోరుకోవాల్సిందే, తప్పు లేదు. ఇక దాంట్లో తప్పే లేదు. ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారండి. ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారు. ఒకరిని అనగదొక్కి మరీ లేస్తున్నారు. ఇప్పుడు కింద పడినవాడు మనవాడా, మందివాడా, వేరేవాడా, మన ఫ్రెండా, ఏది చూడట్లేదు, అనగదొక్కేసి మీదికి లేస్తున్నారు. ఎందుకంటే డబ్బుకు విలువ పెరిగిపోయింది. డబ్బు అనేది కూడా మనిషికి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఏర్పరచుకుంది. కాబట్టి మనం ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న విషయాలకు మనం మనస్తాపం చెంది 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, కానిస్టేబుల్ 1 మార్కులో పోయింది, నాకు సీటు దొరకలేదు, నాకు వీసా స్టాంప్ కాలేదని ప్రతి ఒక్కరూ ఇలా బాధపడుకుంటూ సూసైడ్ చేసుకుంటే భూప్రపంచంలో ఒక్కరు మిగలరండి. మీరు అనుకుంటారు గొప్ప గొప్ప కలెక్టర్లు సైతం, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఏం ఒక్కసారి రాయంగానే వాళ్ళకి ఏం ర్యాంక్ వచ్చి టక్కిమని ఐఏఎస్ అధికారి కాలేదండి. వాళ్ళకున్న అనుభవంతో ఫస్ట్ సారి రాస్తారు, 2వ సారి రాస్తారు, 3వ సారిలో జాక్పాట్ కొడతారు, 4వ సార్లు కొడతారు. అంతేగాని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కావాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని రావాలనే కాదు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆ స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ అధికారి అయ్యారు, మీకు తెలుసో తెలీదు. ఐపీఎస్ అధికారులు ఉన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు. అరే 10th క్లాస్ ఫెయిల్ అయితే గదంతా ఎట్లా చదివారే అనుకుంటారు. ఆ యోగం అనేది ఉంటుంది. ఇప్పుడు కొందరికి బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ అని ఉంటుంది. బర్త్ నంబరు కొన్ని సంవత్సరాలు పనిచేస్తే, డెస్టినీ నంబర్ కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. బర్త్ నంబర్ ప్రకారం ఏంటంటే తన ఎడ్యుకేషన్ వీక్ ఉంటుంది. అదే డెస్టినీకి మారిపోగానే ఆ ఎడ్యుకేషన్ అనేది కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ తేడాతోనే అబ్బాయి ఒక మంచి అధికారి అవ్వగలిగాడు. ఎప్పుడు ఒకేలా ఉండదండి జీవితం. కొద్ది రోజులు బర్త్ నంబర్ మీద స్టార్ట్ అవుతుంది, కొన్ని నంబరు డెస్టినీ నంబర్ మీద కూడా స్టార్ట్ అవుతాయి. చాలా మంది నాకు చెప్పుకుంటూ వస్తారు,
మా అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు బాగా చదివేవాడండి, ఇంటర్మీడియట్ తర్వాత మొత్తం జీరో అయిపోయాడండి, ఇప్పుడు వాడికి అక్షరం ముక్క రాదు, అన్ని ఫెయిల్యూర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకండి? డెస్టినీ నెంబర్ చేంజ్ అయిపోతుంటుంది. సుమారుగా ఒక 18 సంవత్సరాలు పడిన తర్వాత డెస్టినీ నెంబర్ మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. దానివల్లనే సమస్యలు వస్తుంటాయి. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఈ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి ఈ రెండు కంపేర్ చేసుకొని రెండింటికి మిత్ర సంఖ్యల్లో కనుక మన పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మన పేరును ప్రోగ్రామ్ చేసుకోగలిగితే ఇంకా మీకు తిరుగు ఉండదు. అవునండి, మీ పేరుని మినిమం ఇన్ని డిగ్రీస్లో కనుక మనం చేంజ్ చేసుకుంటే అసలు తిరుగు ఉండదండి. జాక్పాట్ కొట్టినట్టే, లైఫ్ లాంగ్ కూడా మీకు అద్భుతాలు జరిగినట్టే. ఈ చిన్న లాజిక్ని ఎవరు మిస్ అవుతారో వారి జీవితాన్ని ఎదగలేరండి, జీవితంలో ఎదగలేరు, ఎప్పుడూ ఎదగలేరు. అందుకే నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన ఒక రేంజ్ అవుట్ కాబోతుంది, ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు వాళ్ళు. కర్కాటక రాశిలో పుట్టిన, మకర రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, గుర్తుపెట్టుకోండి, కర్కాటక, మకర, కుంభ, ధనుస్సు. అయితే ఇక్కడ గమనించండి, ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని అనేది పూర్తయిపోయింది. కుంభరాశి వారికి ఏంటంటే శని నడి నెత్తి మీద కూర్చున్నాడు, ఇప్పుడు మధ్యలో కూర్చున్నాడు, నెత్తి మీద కూర్చున్నాడు. మకర రాశి వారికి ఏంటంటే ఈ ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. కర్కాటక రాశి వారికి అష్టమ శనితో బాధపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, వీరు ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మే 4వ తారీఖు 2024 క్రోధినామ సంవత్సరం వచ్చే నెల మీరు శని హోమం తప్పకుండా జరిపించుకోవాలి. ఆ శని హోమం జరిపించుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు, తన సొంత ఇంటికి వచ్చాడు. 30 సంవత్సరాల తర్వాత వచ్చాడండి శనీశ్వరుడు కుంభరాశిలోకి. అప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి. ఇంకొక అద్భుతమైనటువంటి గొప్ప వరం అవకాశం మాకు ఏం కల్పించాడంటే భగవంతుడు, మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి సంక్రమణం చేసినప్పుడు, అంటే వెళ్ళిపోయినప్పుడు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఈ నర్మదా నది పుష్కరాలు అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇది మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో ఈ నర్మదా నది తీరంలో జ్యోతిర్లింగ క్షేత్రము ఓంకారేశ్వరుడు వెలిశారు. ఆ ప్రాంతం నుండే మనకు పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అక్కడ మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా ఈ పుష్కర శోభ అనేది కూడా ఉంటుంది. ఆ వ్యవధిలోనే నేను ఈ శని హోమం జరిపిస్తున్నాను. పేరున తెలియజేస్తున్నానండి, ఈ శని హోమం ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఆ రోజు. ఎందుకంటే దీంతో పాటు ఆ యొక్క నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు నేను అందజేస్తాను. అదేవిధంగా ఎవరైతే శని హోమం చేయించుకున్నారో వారికి సంబంధించిన గోత్రనామాలు పంపిస్తే ఆ శని హోమం చేయించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. ఇదివరకు చేయించుకున్నటువంటి వారు కూడా ఈ పుష్కర టైంలో గనక మనం ఈ యొక్క నర్మదా నది పుష్కర టైంలో గనక ఈ శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా చెప్పుకోవచ్చు. అంతటి శక్తివంతులు అవుతారు. ఎందుకంటే ఇది మంచి చక్కటి వేళా విశేషం. ఇంత చక్కటి వేళా విశేషం మనం ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనం దీన్ని దక్కించుకోలేము. అలాంటి శుభ ఫలితాలు మీ ఇంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి జాక్పాట్ తగులుతుంది, ఉద్యోగం తప్పకుండా వస్తుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహ యోగ్యత కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మార్పు, ఉద్యోగ విషయంలో మార్పు, చదువు విషయంలో మార్పు, విదేశీ ప్రయాణాలు జరగడం, ఎంతో చక్కగా చాకచక్యంగా ఇవన్నీ జరుగుతాయండి. అది శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి. ఫస్ట్ ఈ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా వరకు 1000 ఏనుగుల బలం సమకూరబోతుంది. ఇక నుంచి సుమారుగా 10 సంవత్సరాలు 2034 సంవత్సరం వరకు ఏకదాటిగా మీ డెవలప్మెంట్ అనేది మీరు కల్లారా చూస్తారండి. ఎక్కడ అవకతవకలు జరగవు, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగదు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందండి న్యూమరాలజీలో.
నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, సర్టిఫికెట్లు ఏది చేంజ్ చేయొద్దు. కేవలం ఒక నోట్బుక్ మీద కోర్సు లాగా రాస్తూ నేను చెప్పినటువంటి రెమెడీస్ కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.